ఈరోజు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. సివిల్ చేసుకుని వేసి ఇక్కడ మనం మాక్ డ్రిల్ చేస్తున్నాము. దాదాపు 10 డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఫార్మేషన్ అయ్యారు. ఎవరి రోల్ వాళ్ళు పోషించాల్సి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఒక 10 మెంబర్స్ రెస్క్యూ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు మరి ఎన్నో అంతస్తులు ఉంటాయి. ఒక్కోసారి దాదాపు 60-70 అంతస్తులు ఉంటాయి. ఉదాహరణకి మనకి నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చూసుకుంటే ఏంటంటే మనకి రైట్స్ ఎమ్యూనిటీస్ ఏమి ఉండవు. అలాంటి చోట్ల మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు క్లీన్ చేసే పక్క వెళ్ళిపోండి. మీరు పక్క వెళ్ళిపోవాలి ప్లీజ్. ఒకసారి సైన్ ఆన్. ఆయన వేయండి. ఆయన ఆ లోగో అన్న పక్కన పెట్టమని ఏంది అది? పట్టుకోనేది కాదు, మళ్ళీ అది కాదు పద్ధతి. కొంత గ్యాప్ పెట్టుకోవచ్చు. ఒకసారి మీడియా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రోడ్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు కూడా నాకు చూపిస్తారు వాళ్ళు.
విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆదేశాల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. మన జిల్లా యాక్చువల్గా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టలేషన్స్ అన్నిటిలోనూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ చేయటం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈవెంట్కైనా కూడా సంసిద్ధతని వ్యక్తం చేస్తూ చేసేది మాక్ డ్రిల్. అలాగే నిన్నటి రోజున మనకి ఆర్టీపీఎస్, అలాగే ఐఓసిఎల్, అలాగే యూసీఎల్, పవర్ గ్రిడ్ ఇలాంటి మేజర్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేయటం జరిగింది. ఈరోజు మన రైల్వే స్టేషన్లో ఒకవేళ ఏదైనా బాంబింగ్ కానీ లేకపోతే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన రైల్వే డిపార్ట్మెంటు, అలాగే రైల్వే పోలీసు, అలాగే సివిల్ పోలీసు, అలాగే సివిల్ డిఫెన్స్ ఆఫీసర్సు, అలాగే రెవెన్యూ ఆఫీసర్సు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఎవాక్యుయేషన్ టీమ్సు, అలాగే ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఈరోజు ఒక కోఆర్డినేటెడ్ మెథడ్లో ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఎటువంటి సిచ్యువేషన్లో మనకి ఏదైనా ఈ యాక్ట్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా బాంబింగ్ కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతాం అనేది ఒక అంశం అయితే, రెండవది ఈ మాక్ డ్రిల్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్, అలాగే సివిలియన్ ఆఫీసర్సు, అలాగే రైల్వే కానివ్వండి, లేకపోతే పోలీస్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, పారామిలిటరీ కానివ్వండి, వారందరి తోటి ఏ విధంగా ఒక కోఆర్డినేటెడ్ వేలో ఇమ్మీడియట్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వటమే కాకుండా అటువంటి ఇన్సిడెంట్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ఈరోజు ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన హెచ్పిసిఎల్లో కూడా ఇటువంటి కార్యక్రమమే ఇప్పుడు 11:30 కూడా జరగడం జరిగింది. సో మేజర్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ సివిల్ డిఫెన్స్ సైడ్ నుంచి పూర్తి సంసిద్ధాన్ని మనం ఈ మాక్ డ్రిల్ ద్వారా వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే బ్లాక్అవుట్ అనేది అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక ఎయిర్ స్ట్రైక్ కానివ్వండి, ఏదైనా మిలిటరీ సైరన్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన కూడా ఈరోజు డెమో తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రజలకి, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్కి, అలాగే పోలీస్ వారికి, రైల్వే పోలీస్కి, అలాగే రైల్వే డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ఎటువంటి సంఘటన జరిగినా కూడా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానిపైనే ఈ యొక్క సివిల్ డిఫెన్స్ మెకానిజం అనేది. సో దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టరు చీఫ్ కంట్రోలర్గా ఉంటారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజలు, అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్స్, అలాగే ఈరోజు నెహ్రూ యువక కేంద్రం సంబంధించినటువంటి వాలంటీర్స్ వచ్చారు, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉంటారు. అలాగే కమ్యూనికేషన్స్, మనకి రెగ్యులర్ కమ్యూనికేషన్సే కాకుండా హ్యామ్ రేడియో కానివ్వండి, లేకపోతే వాకీ టాకీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావటం. ఎటువంటి ఈవెంట్కైనా కూడా మనం పూర్తిగా మనం సంసిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.